ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరుకోండి చిన్నత్తయ్య, వదిలేసుకోండి అని అంత తేలిగ్గా చెప్తున్నారేంటి? తరతరాలుగా మా ఇంట్లో వస్తున్న హారం, అది పరాయి వాళ్ళ చేతుల్లోకి పోతే ఏమవుతుందో ఏంటో. ఉసే, తరతరాలుగా వస్తున్న హారమే అది. ఎంతో పవిత్రంగా చూసుకుంటూ, ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు పూజలు చేపిస్తున్నాం. ఆ హారం మన చేయి దాటిపోతే మన కుటుంబానికి అరిష్టమే. అమ్మా, పొరపాటున హారాన్ని ఇంట్లోనే మర్చిపోయామేమో. పూజ చేసేటప్పుడు బాక్స్ నుంచి తీసి దేవుడి దగ్గర ఏమైనా పెట్టావేమో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. లేదండి, హారం బాక్స్లో నుంచి నేను అసలు బయటకు తీయలేదు. నాకు బాగా గుర్తుంది. అయితే హారాన్ని బాక్స్ మింగేసుంటుంది. చూడు కామాక్షి, చెప్పులు ఎంత కాస్ట్లీ అయినా కాళ్ళకే వేసుకుంటాం. మెడలో తగిలించుకోం. ఎంత నమ్మకస్తులైనా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. అంటే ఆ హారాన్ని గుండమ్మ మాయం చేసింది అంటున్నారా అత్తయ్య? అనడం ఏంటి? చూస్తుంటే తెలియట్లే. హారాన్ని కొట్టేయడానికి నేనేం దొంగని కాదండి. అసలు నేను గుండమ్మ, నువ్వు ఆవేశపడకు. ఉసే, ఆ హారం కంటే నువ్వు మీలో ఎవ్వరూ ఎక్కువ కాదు. హారాన్ని నేను నీకిచ్చాను. నాకు తిరిగిచ్చే బాధ్యత నీది. కాసేపట్లో అమృత ఘడియలు మొదలవుతాయి. ఆ ఘడియలోనే ఆ హారానికి పూజ జరగాలి. ఆ ఘడియలు దాటినా, ఆ హారం నా చేతికి రాకపోయినా నాలో రాక్షసిని చూస్తావు. అంత అవసరం రాదు. హారం నా చేతుల్లోనే పోయింది కాబట్టి దాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏం చేసైనా సరే హారాన్ని అనుకున్న సమయానికి తీసుకొస్తాను, పూజ జరిపిస్తాను. పంతులు గారు, ఆది, నువ్వు కూడా వెళ్ళరా? సరే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.